నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు పేకాట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక ఆడిపించ పోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్న? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను, నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మ గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైందంటే దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా ఆవుని దూడని విప్పుకుపోతున్నా ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. గోమాత మీద ఎంత కరికెర వచ్చింది నీకు? బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, 60 నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, ఆ అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏయ్, ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే, అదే లేదు, కళ్ళు మూసుకో. 1 2 3 పెట్టుకో. టూ మచ్. కపిల్ దేవ్ 5 6లు, అజీ శర్మ 8 4లు, సిద్ధు 3 జతల 6లు, శ్రీకాంత్ 2 పుంజీలు 4లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి 0కి అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే. ఇక్కడ నాకు వర్రీ తప్పుతుంది, అక్కడ వాళ్ళకి వర్రీ తప్పుతుంది. హలో ఎస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎక్కడ సార్, హెవీ వర్క్స్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఓహో, మీ సిస్టరా? ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. అవును, నన్ను మీరు గుర్తుపట్టారా? మరేం లేదు, మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను. అది సరే, మనం పిచ్చి మీదకి వద్దాం. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? టూ మచ్. కానీ మీది భలే హైట్ సార్, అచ్చం గవాస్కర్ లా ఉంటారు. ఎస్. మీ రంగు రిచర్డ్స్ కొంచెం. మీ స్పీడు అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్. అమ్మో, అంత లేదు. మీకేమిటి సార్, భలే బిజీ మ్యాన్. బోళ్ళని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, బోళ్ళని సంతకాలు పెట్టిస్తుంటారు, అందులో కొన్ని చింపేస్తుంటారు. చూడు, సుజాత పెళ్లి జరిగిందా లేదా? ప్యాంట్ చిరిగిపోయింది. ఐ డోంట్ నో. నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది. ఏ కీలు కాకీలు తీసేస్తాం. అలెక్స్. yes sir. ఇలాంటి వెధవల్ని 999 సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? 4 boundaries sir. క్యారీ ఆన్. yes sir. మిస్టర్ యశ్పాదం. ఎంత బరువు ఉందండి? ఇదిగో బెదరు, స్లో. యశ్పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. అలెక్స్ బౌలింగ్ ఎక్కడేస్తాడు ఏదో. ఇక్కడ 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 ఇక్కడ
ఎందుకైనా మంచిది. అలెక్స్ కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని ఎస్ పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు, కానీ కడుపులో తగిలింది పాపం. మా అలెక్స్ ఇమ్రాన్ ఖాన్ లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కోవడానికి ఎస్ పాదం గారు పాపం పాదాన్ని కాపాడుకోలేక మూతిని పోగొట్టుకున్నారు. ప్రభువా, అమ్మో ప్రేర్ చేద్దామంటే చేతిలో బ్యాట్ ఉంది, ఎక్కడ కొడతాడో ఏమో. అమ్మా చచ్చాను, ఇది మరీ టూ మచ్. అలెక్స్ గారు కొట్టిన దెబ్బకి కన్ను పోయిన ఎస్ పాదం గారికి ఇక రెండో కన్ను మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే కొన్ని దెబ్బ. త్రీ మచ్, ఇప్పుడు పూర్తిగా చచ్చాను. ఇప్పుడు శ్రీ ఎస్ పాదం గారు నువ్వు ఆపమ్మా తల్లి. అలాగే అలెక్స్ డ్రెస్ చేంజ్ చేసుకో. పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడో. సుజాతకు పెళ్ళయిందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, మేరీ మాత బొమ్మ కింద. వెళ్ళి పట్రా. త్వరగా యూస్లెస్ ఫెలో. Yes. మిస్టర్ యశ్పాదం, బీ కేర్ఫుల్. అలాగే. ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచ్ పోయింది. ఫుడ్ అదిరింది, ప్రతి ఐటమ్ సూపర్. సార్ 5 స్టార్ హోటల్ కూడా వేస్ట్ అండి. మీరు లాస్ట్ వచ్చారు సూపు నిమ్మకేసి అదిరిపోయింది అనుకోండి. అది సూపు కాదు బాబు, ఎంగిల్ చేతులు కడుక్కోవడానికి సరిపోతారు. కలుతాయా నీకు? రారా బయటికి, కుట్టానే రారా రా రారా బయటికి రా. लुक पट्टे वन डाउन साले गाड़ी को क्यों मारा रे? क्यों मारा रे? ఏమైందిరా? ఆ గొర్రెడు సర్దార్ గెటప్ లో వచ్చాడురా. ఎక్కడ అంటే చూడు. ఏయ్, అతనికి ఇతనికి చాలా తేడా ఉంది. పద. వీడేంట్రా సర్దార్షిని పట్టుకొని గొర్రెలు కాపరంటాడు? రేయ్, వాడిని ఫేస్ టు ఫేస్ చూసింది నేను రా, నమ్మండ్రా నన్ను. రేయ్, కౌంటర్ ప్రూవ్ చేస్తాను చూడండి. రేయ్ सोवर का बाप गधे నాది పట్టుకు లాగుతా లుచ్చా. మరి చంపడా వద్దన్నా కూడా బాబు సామాన్యం చూసుకో, ఏదో వదిలేసాయేమో. 1 2 3 4 5 6 7 రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, రామకృష్ణ గారు. ఏంటిది? రైల్వే ప్లాట్ఫామ్ మీద సమోసాలు అమ్ముకునేవాళ్ళగా రామకృష్ణ గారు, రామకృష్ణ గారు ఏంటిది? మీరు కూడా మాతో పాటు దిగిపోతే ఎందుకు వస్తాను చెప్పండి సార్. అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవద్దు. మీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? భగవాన్ అచ్చా కరేతో సాధు పిచ్చా కరేగా. కోప్పడకండి రామకృష్ణ గారు, మాలో హిందీ తెలిసింది మీ ఒక్కరికే కదా. దారి చూపించాల్సింది మీరే కదా. మీరేలా సీరియస్ అయితే ముంబైలో మాకు దిక్కేవారు సార్. అవును, అందుకే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్పను, ఇది మండపేట కాదు ముంబై. తెలుసండి, ఇందాక బోర్డు మీద చదివాను. రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీకు తెలుసు వెళ్ళండి. అది కాదండి, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు కదా. వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. పేరు మాకెందుకు తెలుస్తుంది రామకృష్ణ గారు? రామకృష్ణ 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 బాయ్. రామకృష్ణ గారు మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారండి? నాకు వినపడిందయ్యా. వెళ్దాం రండి. మీరు ఈ సామాన్ దగ్గర ఉండండి. రామకృష్ణ బాయ్. మీరు అదే అదే నేను రామకృష్ణ అని మీరు నన్ను స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. కన్ఫ్యూజన్ లేకుండా మస్తు ఇచ్చినవరా భయ్. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, మనం ఫోన్ లో మాట్లాడాలి. सब ठीक है. చూడరా బుజ్జి,
ఈయనకి బొంబాయిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అంతా బానే ఉంది కానీ రామకృష్ణ ఈ దుబాయ్ వెళ్ళే బ్యాచ్ చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకు సార్? అంటే ఇక్కడ ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా మంది వీసాలు స్టాంపింగ్ లేక 5-6 నెలలు ఫ్లైఓవర్ల కింద రైల్వే స్టేషన్ ఉన్నారు. ఇక్కడ 5-6 నెలల మేము ఉండలేదు సార్. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడడం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, బట్ వన్ కండిషన్. ఏంటి? నేను పనిలో చాలా ఫాస్ట్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చేసి నా వల్ల కాదు, నేను చేయలేని, లేట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవ్వడు డిస్టర్బ్ చేయడు సార్. నువ్వు ఓకే రాకి ఆ బ్యాచ్ ఏంటని? వాళ్ళంతా ఉల్ఫాగాళ్ళు సార్. మనం రైలుకి ఇంజన్ అయితే వాళ్ళు బోగీలు. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నన్ను పిలవండి, నేను చూసుకుంటాను. ఈ న్యూస్ చాలు, మొత్తం పని నేను చూసుకుంటాను. పిలు. అరే సీను, ఏ సన్నాసి నువ్వేరా సార్. అదేంట్రా డిస్కవరీ ఛానల్ లో కప్పల నోరు తెరిచారండి. ఈస్ నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్, మై బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం చేయండి. నమస్తే. ఇతను వీడు రమణ, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. చూసా తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందేంట్రా? పదండి సార్, మనం వెళ్ళిపోదాం. నాకి 5గురు అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా. అదే 5గురిని వదిలేస్తే పాపం ఇబ్బంది పడతారు కదా. లెట్స్ గో అండ్ ఫ్రెష్ అప్. ట్రైన్ లోనే ఫ్రెష్ అయిపోయామండి. వెరీ గుడ్. కుర్రాలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఉందిలే మంచి కాలం ముందునా తన్ననా. బాబు, ఆఫీసర్ గారి గదికి దారి. పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు సార్. మీకు దోమ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్. ఐ లైక్ యూ. అలాగే, ఓకే షూర్ సార్. ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అన్న లెవెల్ చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికేట్లు సార్. కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. నీవుడే అలా పట్టణంలో గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగు, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐ సీ. నీకు పెళ్ళిందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పరికారం. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. షో, కబుర్లు చెప్పకో. ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు? గుడ్ మార్నింగ్. ఏంట్రా బయటికి వెళ్తున్నారు? పైగా ఈ మధ్య మీరు క్లాస్ లో కూడా కనిపించట్లేదు.
పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా సార్. ఓహో బాగా చదువుకుంటున్నారా? కాదు సార్, స్లిప్ రాసుకుంటున్నా. నువ్వేం రాస్తావు లేరా స్లిప్పులు? మరి మీరు రాసి పెడతారా సార్? మరి నీలాంటి ఎదవలకు చదువు చెప్పిన తర్వాత నా పని స్లిప్పులు రాయడం ఇంకేముంటుంది? బడుతాయిలు బయటికి పోతున్నా, బయటికి. నేనేది బయటికి పోతున్నాను, క్లాసులో కదా పోవాలి. కట్టి హాయ్ హాయ్. నీ విమానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది. నీ విమానం ఎక్కి దిగడానికి టికెట్ ఎంత? చెప్పు తెగుద్ది. నువ్వు విమానం మెళ్ళ వేసుకుంటే లేదు, మేము ఎక్కి దిగితే తప్ప. విమానం ఎక్కి తీయడానికి అదృష్టం ఉండాలి. మీ మొఖాలకి ఆ ఛాన్స్ లేదా? గుండు. ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబిసిడ్యూల్లోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ఏబిసిడ్యూల్ తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని 4 ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ఏబిసిడీలు వస్తే ఎస్ఐలు అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ, స్టార్ట్ చేద్దాం. నీ ఇష్టదేమో ఆంజనేయ స్వామి. వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి. ఏబిసిడీలో రావాలి, నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో 7. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. సిఎస్కో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవర్రా? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడరా? ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో. వేసావా? నీకు ఇష్టమైన నటుడు? బాలకృష్ణ. సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు, బిఎస్కో. అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వినాయకుడు వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. అప్పుడే వెళ్ళిపోతున్నారు. మేము దేవుడిని నమ్ముకున్నాం, అందుకే ఫాస్ట్. వాళ్ళు నమ్ముకున్నారు, అందుకే లేట్. అర్థం కాల. మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు. వస్తా. అమ్మయ్యా, పోలీసుల్ని తప్పించుకున్నాం. ఆయన దేవుడున్నాడు రోయ్. ఆయనే కాదు, ముందు కూడా ఉన్నాడు రోయ్. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. వీళ్ళెవరా మన మీద పోటీకి వచ్చుంటున్నారు? మూర్ఖుడా, మన డూప్లికేట్ వాడు ఒరిజినల్ రా. అనుచున్నాడు. ఆహా, అతి చిన్న వయసులోనే ఆ ప్రభువుపై ఎంత భక్తి, ఎంత విశ్వాసము. ఆయనేంట్రా చెయ్యుతున్నాడు. మనమే కొడదామా, పోలీసులతో తిప్పి కైమా కొట్టిద్దామా అనేమో. వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. బ్లెస్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఇంతకీ మీరు ఏ చర్చికి సంబంధించిన వారు? మాకు తెలితేగా. ఓహో, మార్టూరు చర్చ. అది కాదు, ఈ మాట ఆయనకు వినపడింది. ఈ నత్తి నాళ్ళకు ఉపయోగపడింది. అయితే బిడ్డ, ఎందుకోసం మీ ఈ పాదయాత్ర? తప్పిపోయిన మేకపిల్లను వెతుక్కుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నాం ఫాదర్. ఓ, గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. నీ పేరు? నా పేరా ఫాదర్ పీటర్ ఫిలిప్పైన్స్. వెరీ గుడ్. మరి నీ పేరు? తన్ముఖ తల్మ. అది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆశీర్వాదం. ఓ అదే, అమాయక బిడ్డలా ఉన్నావు. చూస్తుంటే సిలువనెక్కిన యేసు గుర్తుకొస్తున్నాడు. కదిలింది కరుణరథం, సాగింది తమాయుధం, మనిషి కొరకు దైవమే. అమ్మలారా, నా తోటం ఏడవకండి, మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవండి. అంతయూ బాగుగానే ఉన్నది, కానీ నీలో ఏదో చిన్న లోపము తోచుతున్నదే. ముళ్ళ కిరీటం. God bless you, my children. ఓ జీసస్, మేము వేసిన దొంగ వేషాలకు తగిన బుద్ధి చెప్పావే. అమ్మలారా, అయ్యలారా, మీ తోటం
మీ బిడ్డలతో ఏడవకండి, నా తోటమే ఏడవండి. త్వరగా నడవండి. మీ బుక్కలాంటి రోయ్ ఏమంటారో చెప్పాను కదా, బస్ లో నా బుక్క లాగిన వీడే.